ప్రభునామంలో అందరికీ వందనాలు. దైవ మర్మములు. మే 12వ తారీఖున ఫిలిప్పీ 4వ అధ్యాయము 6వ వచనము. దేనిని గూర్చి చింతింపకుడి, గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. వివాహ విషయములలో మనము దేవుని చిత్తమును కనుగొనవలెను. యవనస్తులు ఒకరినొకరు ఇష్టపడి ఆ సమయమున దేవుడే వారిని జీవిత పాలి భాగస్థులుగా జతపరిచి ఉన్నాడని తలంచుదురే గాని దేవుని చిత్తమును మాత్రము అడిగి తెలుసుకొనరు. దేవుని చిత్తమును ఎరుగుటకును ప్రార్థన సహాయము చేయగల వారితో కలిసి ప్రార్థించుటకు నిరాకరించుదురు. అందువలననే ఈనాడు అనేక సంతోషకరమైన గృహములను మనము చూచెదము. అనేక ఉన్నత తలంపులతో వివాహ జీవితమును ఆరంభించుదురు, కానీ కొద్ది కాలమునకే వారు కలిసి జీవించుట కష్టమగును. కుటుంబములలో ఎడతెగక కలహములు, వారి సొంత హృదయములలో సంతోషము లేకపోవటను వారు గమనించుదురు. అందువలననే వివాహమునకు మునుపే అది దేవుని చిత్తమో కాదో నిశ్చయము చేసుకొనవలెను. మన సేవ పరిచర్యల విషయమై కూడా దేవుని ఏర్పాటును తెలుసుకొనవలెను. ఈ పాఠమును అనేక సంవత్సరములకు మునుపే దేవుడు మాకు నేర్పి ఉన్నాడు. పరిచర్య విషయంలో దేవుని ఏర్పాటును తెలుసుకొనుచున్న వందనే డబ్బు విషయమై ఇతరులకు అడగనవసరం లేదు. కొన్ని సమయములలో అక్కర ఎంతో గొప్పదిగా నుండినను మేము కలిసి ప్రార్థించగా అది దేవుని పని అయి ఉన్నందున ఆయన ప్రతి ఒక్కరును తీర్చి ఉన్నాడు. ఏ బిల్లును చెల్లించుటకైనను ఒక దినమైనా మేము ఆలస్యము చేయనవసరం లేకపోయెను. దేవుని సేవలో మనము వహించు బాధ్యత ఏదైనప్పటికీ ఆయన ఏర్పాటును, ఆయన సముఖమును మనము వెదకవలెను. మనము నూతన యుగములలో ఎవరైనా కాలములలో జీవించుచున్నామను సాక్షులను చెప్పి దేవుని వాక్యమును మార్చుటకు ప్రయత్నించకూడదు. దేవుని వాక్యం ఎన్నడూను మారదు. కనుక నీ ప్రతి నష్టమును సమకూరునట్లు ప్రభువుకు ప్రార్థించుము. మీ వివాహ జీవితంలో చేసిన తప్పిదము విషయమై మీరిద్దరు పశ్చాత్తాపపడి ప్రభువును క్షమాపణ కోరినచో ఆయన నిశ్చయముగా మిమ్మును క్షమించును. పోగొట్టుకొనిన ప్రతి దానిని తిరిగి పొందుట మాత్రమే గాక మీ జీవితములు ఇతరులకు ఆశీర్వాదకరముగా నుండును. ఆమేన్.